యూట్యూబ్లో there's a lot of information available how to crack USCS, but it's all about how you respond simultaneously. అక్కడ నిలబడిన తర్వాత నర్వస్ అవ్వకూడదు. నర్వస్ అయిపోయి స్ట్రైట్ అవే తను అడిగిన ఆన్సర్ కి క్రిస్టల్ క్లియర్ గా బీ కాన్ఫిడెంట్ అండ్ గివ్ ఆల్ ది ఇన్ఫర్మేషన్ అండ్ ముందు ప్రిపేర్ అవ్వాలి. ఏ యూనివర్సిటీకి వెళ్తున్నారు, ఏమేం కోర్సెస్ ఉంటాయి అక్కడ, ఫండ్స్ ఎలా వస్తున్నాయి, ఇవి దే ఫోకస్ మోర్ ఆన్ దిస్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బీ కాన్ఫిడెంట్. ఏం కావాలో అది చెప్తే సరిపోతుంది. దే ఆర్ నాట్ మాన్స్టర్స్, లేకపోతే ఇంకేదో కాదు. దే జస్ట్ ఆఫీసర్స్. నార్మల్ గా మనం ఎలా ఉంటామో అలా దే జస్ట్ లైక్ ఎంప్లాయీస్ అంతే. ఓకే. దే రిప్రజెంట్ యుఎస్ఏ ఎంప్లాయీస్. గివ్ ఆల్ ది క్రిస్టల్ క్లియర్ ఇన్ఫర్మేషన్ అండ్ మీ దగ్గర ఇన్ఫర్మేషన్ కరెక్ట్ గా ఉన్నంత వరకు ద స్లిమ్ ఛాన్సెస్ ఆఫ్ అప్రూవల్ పోయేది ఏముండదు అన్లెస్ అండ్ అంటిల్ డిఫరెంట్ ఇన్ఫర్మేషన్ ఇస్తే తప్ప. ఓకే. ఓకే. అంటే యూనివర్సిటీ బేస్ చేసుకొని కూడా వీసా రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కదా? 100%. సో యూనివర్సిటీ బేస్ చేసుకొని కూడా లైక్ మీకు ఫస్ట్ లో చెప్పినట్టు ఆ యూనివర్సిటీ రెప్యుటేషన్, ఏదైనా బ్లాక్ లిస్ట్ థింగ్స్ కానీ, ఇంకేదైనా Day 1 CPT అనే ప్రోగ్రామ్ ఉంటుంది. కొన్ని యూనివర్సిటీస్ ఎలా ఉంటాయంటే మీకు చాలా వరకు ఇప్పుడు కోవిడ్ టైంలో అన్ని రిమోట్ యూనివర్సిటీస్ చాలా మంది జాయిన్ అయ్యారు. అంటే యూ డోంట్ హ్యావ్ టు గో టు కాలేజ్, యూ డోంట్ హ్యావ్ టు గో టు యూనివర్సిటీ ఆర్ ఎనీవేర్, జస్ట్ సిట్ హోమ్ రిమోట్ చేస్తారు. బట్ దట్స్ కంప్లీట్లీ ఇల్లీగల్ అనే చెప్తాను నేను. ఎందుకంటే యూ హ్యావ్ టు అటెండ్. మీరు కంప్లీట్లీ రిమోట్ అంటే యూ డోంట్ నో వర్క్ చేస్తున్నారా, లేకపోతే సైడ్ జాబ్స్ ఏదో చేస్తున్నారా, ఇవన్నీ రెడ్ ఫ్లాగ్స్. యుఎస్ఏఎస్ ఆఫీసర్ కి ఇఫ్ దే ఫీల్ దట్ ఓకే ఇది రిమోట్ కంప్లీట్, ఇది ఆన్లైన్, యూ డోంట్ హ్యావ్ టు గో అన్న సిచ్యువేషన్ సెన్స్ అయినా కానీ, ఓకే. ఆ యూనివర్సిటీ మీద ఏమన్నా ప్రీవియస్ రికార్డ్స్ ఏదైనా ఉన్నా కానీ దట్స్ కంప్లీట్లీ రెడ్ ఫ్లాగ్. ఓకే. సో అన్ని డాక్యుమెంట్స్ ప్రాపర్ గా ఉన్నా, ప్రాపర్ కరెక్ట్ యూనివర్సిటీ ఉంటే మోస్ట్ ప్రాబబ్లీ ఓకే అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కదా? ఎస్, మోస్ట్ ప్రాబ్లీ ఓకే అయ్యే ఛాన్స్ ఉంటుంది. బీ కాన్ఫిడెంట్ ఇన్ ద ఇంటర్వ్యూ. వాళ్ళు అడిగిన దానికి సమాధానం చెప్పి మీరు ఏం చేయాలనుకుంటున్నారో చెప్పగలిగితే ఐ డోంట్ థింక్ దట్ వుడ్ బి ఎ ప్రాబ్లం. కానీ ఓకే. చాలా మందికి ఎలా అవుతుంది అంటే, ఐ హావ్ సీన్ లాట్ ఆఫ్ స్టూడెంట్స్ మల్టిపుల్ ఇయర్స్ రికరింగ్ 5 times 6 times అప్ చేసి దే ఫెడ్ అప్ అండ్ ఫైనల్లీ ఏదో ఒక అక్కడే ఇండియాలో జాబ్స్ కంటిన్యూ చేసుకుంటూ దెన్ ఆఫ్టర్ దట్ దే అప్లై ఫర్ H1 మళ్ళీ లాటరీలో. చాలా మంది అలాగే ఉంటుంది. స్టూడెంట్ వీసాలు ఎందుకు రిజెక్ట్ అవుతాయి, ఎందుకు రిజెక్ట్ అవ్వకూడదు అంటే, బట్ మోర్ ఛాన్సెస్ దీస్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ హ్యాండిల్ చేయలేకపోవడమే. అండ్ ఆల్సో ప్రాపర్ గైడెన్స్ లేకపోతే ఫస్ట్ టైం అయినా కూడా సెకండ్ టైం ఎగ్జాక్ట్లీ మోస్ట్లీ కదా? ఎగ్జాక్ట్లీ గైడెన్స్ లేకపోవడమే. ఎందుకంటే మిక్స్డ్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఆన్లైన్ లో వచ్చేస్తుంటుంది. ఏది జెన్యూన్, ఏది తీసుకోవాలి ఏదో తెలియదు. ఓకే. ఆ సిచ్యువేషన్ లో ఎలా ఉంటుంది అంటే, వెన్ సమ్వన్ సేస్ యుఎస్ కి మా అబ్బాయి మా అమ్మాయి వెళ్తుంది యుఎస్ కి అనగానే, అది ఎలా ఉంటుంది అంటే ప్రెస్టీజ్ ఆర్ కంప్లీట్లీగా డిఫరెంట్. దాంతో ఎనాలిసిస్ స్టార్ట్ చేసేస్తారు. ఎనాలిసిస్ స్టార్ట్ చేసి ఏదో ఒక ఇన్ఫర్మేషన్, ఏదో ఒక స్కామ్ ఇన్ఫర్మేషన్, ఏదో ఒక ఏజెంట్ ఇన్ఫర్మేషన్ ఎక్కడో దొరుకుతుంది. ఆ యూనివర్సిటీస్ ఎలా ఉంటాయి అంటే, ప్రతి ఒక్కరు ఇప్పుడు నేను చూసే మెజారిటీ స్టూడెంట్స్ ఎలా ఉంటారంటే, యుఎస్ జాబ్ మార్కెట్ ఈస్ రియలీ వర్స్ట్ ప్రాక్టికల్లీ. ఇప్పుడు ఎంతమంది వచ్చినా స్టూడెంట్స్ వచ్చినా కానీ మార్కెట్ ఈస్ వెనకటిలాగా లేదు. అంటే మార్కెట్ వర్స్ట్ ఉంది. సో మీరు కంప్లీట్ చేసిన తర్వాత ఈవెన్ ఇఫ్ యూ హ్యావ్ ఓపీటీ ప్రోగ్రామ్ దాంట్లో ఉన్నా కానీ జాబ్ సర్చ్ అనేది వెరీ డిఫికల్ట్. 5 months 6 months 7 months 8 months అయినా కానీ జాబ్ స్లిమ్ ఛాన్సెస్ ఉన్నాయి ఇప్పుడు. ఓకే. సో అందుకని ఏం చేస్తారంటే కొంచెం తక్కువ అమౌంట్ లో అయిపోయే కాలేజెస్ ఈజీ వే ఎత్తుక్కుంటారు అనమాట. ఓకే. సో ఇప్పుడు స్టూడెంట్ ఎవరైతే యుఎస్ కి రావాలి, యుఎస్ కి వచ్చి చదువుకోవాలి, చదువుకున్న తర్వాత జాబ్ చేయాలి అనేది డెఫినెట్లీ అందరికీ ఉంటుంది. బట్ అది ఇక్కడ మనం వీసా ఇంటర్వ్యూలో అవన్నీ మెన్షన్ చేయొద్దు, అంతేనా? కరెక్ట్. సో కమింగ్ టు దిస్ పాయింట్, మెయిన్ ద ఇంటెన్షన్ ఆఫ్ యుఎస్సిఎస్ ఆఫీసర్ ఏ వీసాకైనా సరే, మీరు B1 వీసా తీసుకోండి, వర్క్ వీసా తీసుకోండి, ఆర్ స్టూడెంట్ వీసా తీసుకోండి, ఎనీ కైండ్ ఆఫ్ వీసా, ద మెయిన్ ఇంటెన్షన్ ఆఫ్ ద యుఎస్సిఎస్ ఆఫీసర్ ఏంటంటే, మీ మీ మిమ్మల్ని ఎలా జడ్జ్ చేస్తారంటే పర్మనెంట్ గా వెళ్ళిపోతున్నారు అని జడ్జ్ చేస్తారు ఫస్ట్ గా. ఓకే. దాన్ని మీరు ఎలా ప్రూవ్ చేయాలంటే ఇంటర్వ్యూలో, నో నా రూట్స్ ఇక్కడే ఉన్నాయి, ఐ విల్ కమ్ బ్యాక్ అనేది మీరు చెప్పగలగాలి. ఇన్ ఏ డిప్లొమాటిక్ వే యూ హ్యావ్ టు హ్యాండిల్ దట్. ఎప్పుడైతే డౌట్ వస్తుందో ఎనీ కైండ్ ఆఫ్ వీసా, మీరు బిజినెస్ వీసా తీసుకోండి, ఏదైనా తీసుకోండి. బిజినెస్ వీసా తీసుకుంటే పేరెంట్స్ ఉంటారు. పేరెంట్స్ కి కూడా క్వశ్చన్స్ ఉంటాయి, లాట్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఎలా మీరు వెళ్ళిపోతారా, ఏం చేస్తారు ఇక్కడ? ఇఫ్ దే సే మాకు ఓన్ హౌస్ ఉంది, ఇక్కడ మాకు బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి, లేకపోతే రెంటల్ ప్రాపర్టీస్ ఉన్నాయి, జస్ట్ యుఎస్ కి వెళ్తున్నాము, సమ్మర్ ఉంది, స్ప్రింగ్ ఆర్ సమ్మర్, జస్ట్ ఎంజాయ్, కొన్ని ప్లేసెస్ చూస్తాము వచ్చేస్తాము అన్న సెన్స్ లో చెప్తూ ఉండాలి అన్ని. ద సేమ్ రూల్ అప్లైస్ ఫర్ స్టూడెంట్స్. ఓకే. ఎందుకు వెళ్తున్నావు అంటే ఫర్ బెటర్ హైయర్ ఎడ్యుకేషన్,
కంప్లీట్ చేసుకొని సో ఐ వాంట్ ఎన్హాన్స్ మై నాలెడ్జ్ ఇక్కడ ఆల్రెడీ చేసి విల్ కమ్ బ్యాక్ ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ వస్తుంది ఆ సెన్స్ లో చెప్పాలి కానీ వెళ్ళిపోతున్నాను అక్కడ తర్వాత వర్క్ వీసా అప్లై చేస్తాను దాని తర్వాత విల్ సీ హౌ దట్ గో ఇట్లా చెప్తే డెఫినెట్ గా రిజెక్షన్స్ ఉంటాయి. ఓకే. సో స్టూడెంట్ అప్లై చేసేటప్పుడు యూనివర్సిటీస్ లిస్ట్ అన్ని వస్తుంది. కాకపోతే దాంట్లో ప్రాపర్ యూనివర్సిటీ ఏంటి? ఏ యూనివర్సిటీకి మనం చూస్ చేసుకుంటే వెళ్ళడానికి ఛాన్సెస్ అంటే వీసా ఇంటర్వ్యూ ఫేస్ చేసినప్పుడు మ్మ్. యూనివర్సిటీస్ ఉండాలి కదా. సో స్టూడెంట్ యూనివర్సిటీస్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? సో టాప్ యూనివర్సిటీస్ ఎలా ఉంటాయి అంటే ఇప్పుడు ప్రతి స్టేట్ లో మీకు టాప్ రేటింగ్స్ ఉంటాయి. ఓకే. టాప్ రేటింగ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ టెక్సస్ యూనివర్సిటీలు ఇలాంటి ఇప్పుడు వాషింగ్టన్ యూనివర్సిటీ ఆఫ్ అది రెప్యుటేషన్ మీరు చూడంగానే బై డిఫాల్ట్ మీకు క్రెడిబిలిటీ తెలిసిపోతుంది. ఇప్పుడు ఏదైనా సరే మీకు జేఎన్టీ యూనివర్సిటీ ఉంది ఆ పాపులారిటీ మీరు అది ఫేకా క్రెడిబుల్ అని బై నేమ్ ఇట్ సెల్ఫ్ అర్థమైపోతుంది. సేమ్ అలాగా ఎవరికైనా సరే ఏదైనా యూనివర్సిటీ ఐడెంటిఫై చేసుకుంటే మీకు ఈజీగా రాదు ఏ యూనివర్సిటీ అంటే మీ క్రెడిట్ చెక్ చేసుకోవడము లేకపోతే మీ అకాడమిక్ ఎక్సలెన్స్ చెక్ చేసుకోవడము స్కాలర్షిప్స్ స్ట్రింజెంట్ వెరిఫికేషన్ ఉండడము స్కోర్స్ చెక్ చేసుకోవడము జిఆర్ఈలు సాట్ స్కోర్స్ ఇవన్నీ ఉంటాయి. ఏ యూనివర్సిటీ అయితే లిబరల్ గా ఉంటుందో అట్రాక్ట్ చేసుకుంటూ రిమోట్ చేసుకోవచ్చు ఆన్లైన్ చేసుకోవచ్చు డే 1 సిపిటి ఇస్తాము పార్ట్ టైం జాబ్స్ చేసుకోవచ్చు ఇలాంటి ఈ ట్యాక్స్ ఏవైతే ఉంటాయో జస్ట్ స్టే అవుట్ ఆఫ్ ఇట్ అంతే. మిగతావి ఏంటంటే యూనివర్సిటీస్ ఇక్కడ చాలా వరకు మీకు తెలిసిపోతాయి ఇట్లా లిస్ట్ కొట్టంగానే టన్స్ ఆఫ్ యూనివర్సిటీస్ నేమ్స్ తో సహా వచ్చేస్తాయి పాపులారిటీ తెలిసిపోతుంది వెరీ రెప్యూటెడ్ అన్ని వస్తాయి. ఎప్పుడైతే ఈ ట్యాక్స్ ఉంటాయో అడిషనల్ ట్యాక్స్ ఇలా చేసుకోవచ్చు సైడ్ ఇన్కమ్ వస్తుంది పార్టీ ఇన్కమ్ వస్తుంది అవి ఆ డీటెయిల్స్ రాగానే ద మూమెంట్ యూ సీ దట్ డీటెయిల్స్ జస్ట్ స్టే అవుట్ ఆఫ్ ఇట్ అంతే. అండ్ మోర్ ఓవర్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఆన్లైన్ ఇన్ఫర్మేషన్ అవైలబుల్. చాలా మంది ఎలా ఉంటారంటే వాళ్ళ సీనియర్స్ ఎవరైతే కంప్లీట్ చేశారో ఎడ్యుకేషన్ ని మీరు లింక్డ్ ఇన్ ప్రొఫైల్స్ కానీ నార్మల్ గా అథెంటికేషన్ ఎలా చేస్తారంటే లింక్డ్ ఇన్ ప్రొఫైల్స్ ఇక్కడ యుఎస్ లో చదివిన వాళ్ళ కాంటాక్ట్స్ ఎవరైతే ఉంటున్నారో అట్లీస్ట్ 1% రీచ్ అవుట్ అయ్యి ముందు అనాలిసిస్ చేసుకొని ఏ స్టేట్ కి వెళ్తున్నారు మీ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి మంత్లీ ఎంత అకామిడేట్ చేయగలుగుతారు ప్రతి స్టేట్ కి ఒక కాస్ట్ ఆఫ్ లివింగ్ ఉంటుంది అంటే ఎవ్రీ స్టేట్ ఇస్ డిఫరెంట్. ఏ స్టేట్ కి వెళ్తున్నారు మీరు ఆ స్టేట్ లో టాప్ లిస్ట్ ఆఫ్ యూనివర్సిటీస్ అని గూగుల్లో బేసిక్ సెర్చ్ చేసినా గానీ మీకు 10 డిఫరెంట్ యూనివర్సిటీస్ వస్తాయి. ఒక్కొక్క యూనివర్సిటీ వెబ్ పేజ్ ఓపెన్ చేసి వాటి సెలక్షన్ క్రైటీరియా ఎలా ఉంది ఎలాగా కన్సిడర్ చేస్తున్నారు ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ని ఎలాగ తీసుకుంటున్నారు స్కాలర్షిప్ అవైలబుల్ ఉంటుందా ఫైనాన్షియల్ ఎయిడ్ ఇస్తారా లేకపోతే స్కోర్స్ బేసిస్ మీద తీసుకుంటున్నారా ఎలా ఉంటుంది ఎలా ప్రిపేర్ అవ్వాలి ప్రతి ఒక్క టాప్ లిస్ట్ ఐడెంటిఫై చేసుకొని డోంట్ గో ఫర్ బేసిక్ యూనివర్సిటీస్ డోంట్ గో ఫర్ యూనివర్సిటీస్ విచ్ టార్గెట్ లైక్ ఎలా ఉంటుందంటే రాగానే డే 1 మీకు ఇలాంటివన్నీ అట్రాక్షన్ ఫ్లాగీ థింగ్స్ ఉంటాయి అలాంటివన్నీ ఏ యూనివర్సిటీస్ అలా ప్రమోట్ చేసుకోరు. రెప్యూటెడ్ యూనివర్సిటీస్ అన్ని సింపుల్ స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటాయి. ఎలా ఉంటాయి అంటే క్లియర్ కట్ గా మీరు ఓపెన్ చేయగానే డెడ్ లైన్ ఒక డేట్ ఇస్తాడు ఈ డేట్ కి ఇవి సబ్మిట్ చేయాలంటారు ఈ డేట్ కి అప్లై చేసుకోమంటారు ఒక క్లిస్టర్ క్లియర్ ఒక ప్యాత్ ఒక డైరెక్షన్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ అదర్ యూనివర్సిటీస్ కి ఎలా ఉంటాయంటే మీకు ఫ్లాషీ థింగ్స్ అట్రాక్ట్ చేయడము ఏజెంట్స్ బ్రోకర్స్ ఎవరో ఒకరు ఉంటుంటారు వాళ్ళకి అవి మోర్ స్పామర్ ఈ లాగా ట్రిగర్ అవుతూనే ఉంటాయి మీకు కాన్స్టెంట్ గా. సో కమింగ్ టు దిస్ పాయింట్ ప్రతి స్టేట్ లో మీ ఒక స్టేట్ 53 స్టేట్స్ ఉన్నాయి అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ ఉన్న స్టేట్స్ లలో ఏ స్టేట్ కి వెళ్తున్నారు మీకు కావాల్సిన కోర్స్ అక్కడ ఉందా బేసిక్ లింక్డ్ ఇన్ సర్చ్ లో కానీ ఎక్కడ నా యూనివర్సిటీ పేరు కొడితే దాంట్లో ఎంతమంది స్టూడెంట్స్ మీకు లిస్ట్ కూడా ఎవరెవరు అక్కడ పాస్డ్ అవుట్ వచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు లింక్డ్ ఇన్కి వెళ్ళి ఆ యూనివర్సిటీ పేరు కొట్టి జస్ట్ కింద ట్యాబ్ ఒకటి ఉంటుంది పీపుల్ అని పీపుల్ మీద క్లిక్ చేస్తే ఆ యూనివర్సిటీలో ఎవరు పాస్ అయ్యారో వాళ్ళ అకాడమిక్ లింక్డ్ ఇన్ లో పెట్టుకొని ఉంటారు వాళ్ళ క్రెడిబిలిటీ అర్థమైపోతుంది వాళ్ళు ఏ పొజిషన్ లో ఉన్నారు ఎలాంటి యూనివర్సిటీస్ ఇవన్నీ స్టూడెంట్ కంపల్సరీ రీసెర్చ్ చేయాలి డెఫినెట్ గా రీసెర్చ్ చేయాలి. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఎంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తారో ఒక యూనివర్సిటీ ఐడెంటిఫై చేసుకున్న తర్వాత అంత ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఈమెయిల్ చేయొచ్చు యూనివర్సిటీ లింక్డ్ ఇన్ లో సెర్చ్ చేయొచ్చు వాళ్ళ వెబ్సైట్ కి వెళ్ళొచ్చు దాంట్లో ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది అండ్ గూగుల్లో సెర్చ్ చేస్తే అది యూనివర్సిటీ ర్యాంకింగ్ ఇస్తుంది ఎంత పొజిషన్ లో ఉంది ఆ పర్టికులర్ స్టేట్ లో. అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ స్టూడెంట్
బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎంత ఎఫోర్డ్ చేయగలుగుతాడు మంత్లీ, మీకు కాస్ట్ ఆఫ్ లివింగ్ అర్థమైపోతుంది. ఆ సెన్స్ లో మొత్తం చూసుకోవాలండి అంతే. ఓకే. సో కొన్ని లిస్ట్ ఆఫ్ యూనివర్సిటీస్ చెప్తారా ఏవైతే ట్రస్ట్ చేయడానికి? అలాగే ఎక్స్‌క్లూజివ్‌గా విమెన్ యూనివర్సిటీస్ ఏవైతే ఓన్లీ విమెన్ కి కేటర్ చేస్తాయో? లిస్ట్ ఆఫ్ యూనివర్సిటీస్ ప్రతి స్టేట్ లో టన్స్ ఆఫ్ ఉన్నాయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్న స్టేట్స్ చాలా ఉన్నాయి, 50+ స్టేట్స్ ఉన్నాయి కదా. ప్రతి స్టేట్ లో ఆల్మోస్ట్ లైక్ 10+ యూనివర్సిటీస్, క్రెడిబుల్ యూనివర్సిటీస్ ఉంటాయి. ఐ కెన్ సెండ్ యూ అవుట్ ది లిస్ట్ ఆఫ్ యూనివర్సిటీస్, మీకు లిస్ట్ పంపిస్తాను. ఓకే. ప్రతి స్టేట్ లో మీకు ఇంకోటి ఏంటంటే యూనివర్సిటీస్ డిపెండ్స్ ఆన్ వాట్ కైండ్ ఆఫ్ కోర్స్ యు ఆర్ అప్లైయింగ్. ఓకే. మీకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్ సైన్స్ అన్నారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నారు. సో డిపెండ్స్, ఒక్కొక్క ఏరియా ఒక్కొక్క యూనివర్సిటీకి రెప్యుటేషన్ ఉంటుంది. సో ఇప్పుడు జస్ట్ ఎంఎస్ అంటే ఎంఎస్ అని కాదు. ఎంఎస్ లో టన్స్ ఆఫ్ కోర్సెస్ ఉంటాయి. మీ స్పెషలైజేషన్ ఏంటి, దేనికి అప్లై చేస్తున్నారు? ఇన్ జనరల్ గా కంప్యూటర్ సైన్స్ కి అప్లై చేస్తున్నారా? అలాంటివి ఏ స్టేట్ పిక్ చేసుకుంటున్నారు, ఆ స్టేట్ లో పిక్ చేసుకున్నప్పుడు ఒక 10-15 ఉంటాయి. సో ఈ స్టేట్ పిక్ చేసి అలా 50+ స్టేట్స్ ఉన్నప్పుడు మీకు ఆల్మోస్ట్ 500+ యూనివర్సిటీస్ వస్తుంటాయి. ఓకే. సో ఇప్పుడు వాషింగ్టన్ స్టేట్ ఉంది. వాషింగ్టన్ స్టేట్ లో యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ విచ్ ఇస్ రియల్లీ ఎక్స్పెన్సివ్. అండ్ ఇక్కడ అంతా మీకు పాపులేషన్ కూడా ఎలాగ కొరియన్స్ అండ్ చైనీస్ వాళ్ళు ఎక్కువ ఉంటుంటారు. ఎందుకంటే ఇట్స్ వెరీ ఎక్స్పెన్సివ్ ప్లేస్. ఓకే. ఇక్కడ మనకి ఇండియన్స్ ఎక్కువ రారు, వస్తారు బట్ ఎక్కువ రారు. ఎందుకంటే ఇట్స్ మోర్ ఎక్స్పెన్సివ్, మోర్ కాంపిటేటివ్. మీకు స్కాలర్షిప్ మొత్తం అంతా చైనీస్, కొరియన్స్ ఎక్కువ గ్రాప్ చేస్తుంటారు. ఓకే. సో ఒక్కొక్క ప్లేస్, ఇప్పుడు టెక్సాస్ యూనివర్సిటీ ఉంది. టెక్సాస్ యూనివర్సిటీ మోర్ దేశీస్, మోర్ ఇండియన్స్ అక్కడికి వెళ్తారు. ఎందుకంటే మోర్ పాపులేషన్ ఉంటుంది, ఇండియన్స్ ఉంటారు కాబట్టి అక్కడికి వెళ్తారు. ఇంకా చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి అలాగా. షికాగోలో ఉన్నాయి మల్టిపుల్ యూనివర్సిటీస్, ఇండియన్స్ ఎక్కువ వెళ్తూ ఉంటారు. అండ్ ఒహాయోకి వెళ్తారు, ఒహాయో కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువ, ఒహాయోకి వెళ్తారు. అండ్ అట్లాంటా యూనివర్సిటీస్, అట్లాంటాలో ఉన్నాయి చాలా. అట్లాంటాలో ఒక టాప్ 20 ఉన్నాయి, 20+ అట్లా. ఒక్కొక్క స్టేట్ లో ఇలాగా లిస్ట్ ఆఫ్ థింగ్స్ వాళ్ళే క్రెడిబుల్ గా మీకు గూగుల్లో దొరుకుతాయి, యూనివర్సిటీస్ వాళ్ళే. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ అమౌంట్, ఎంత బేర్ చేయగలుగుతారు, ఎంత కాస్ట్ ఆఫ్ లివింగ్, అవి కోర్సెస్ బట్టి. ఓకే. అండ్ కమింగ్ టు విమెన్ యూనివర్సిటీస్ వెరీ లిమిటెడ్ ఉన్నాయండి. అది స్మిత్ అని ఒకటి ఉంది. అండ్ దెర్ ఆర్ వెరీ లిమిటెడ్ ఇంటర్నేషనల్ ఫీమేల్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ యూనివర్సిటీస్ కానీ. బట్ హార్డ్లీ 3 ఉన్నట్టున్నాయి అంతే. స్మిత్ అని ఒక యూనివర్సిటీ ఉంటుందా, అది ఎక్స్క్లూజివ్లీ ఫర్ విమెన్.